ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం శివానందలహరిలో 76వ శ్లోకంలోని విశేషం తెలుసుకుందాం. ముందుగా పరాశర సంహితలో ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషాన్ని గురించి చెప్పారు. ఆ శ్లోకాన్ని ఒకసారి మనం స్మరించుకుని తర్వాత 76వ శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం. యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షః. ఇక్కడ విశేషం జాగ్రత్తగా వినాలి. భోగేచ్ఛ అంటే భోగాభిలాషం ఉన్న చోట మోక్షాభిలాషం ఉండదు, మోక్షాభిలాషం ఉన్న చోట భోగాభిలాషం ఉండదు. కానీ ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే, ఆంజనేయ స్వామి వారిని ఉపాసించడం వల్ల, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందడం వల్ల భోగము మోక్షము రెండూ లభిస్తాయట. అది ఈ శ్లోకంలో విశేషం. పరాశర సంహిత అనే గ్రంథంలో పరాశరులు వారు, వ్యాసులు వారి తండ్రి గారు చెప్పారు. యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నతచత్ర భోగః నచ తత్ర భోగః. యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగః. శ్రీమారుతే సేవన తత్పరాణాం, శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. యత్ర అస్తి భోగః తత్ర మోక్షః నాస్తి, యత్ర మోక్షః అస్తి తత్ర భోగः నాస్తి. పరంతు శ్రీ మారుతేః శ్రీ ఆంజనేయస్య సేవా తత్పరాణాం భక్తానాం పరమభక్తానాం భక్తాగ్రేసరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. ఆంజనేయ స్వామి వారిని సేవించే వాళ్లకు ఈ లోకంలో ఉన్నంతవరకు భోగభాగ్యాలు కలుగుతాయి, అనంతరం మోక్షం కలుగుతుంది. కానీ మామూలుగా సహజంగా మోక్షాభిలాషం ఉన్న చోట భోగాభిలాషం ఉండదు, భోగాభిలాషం ఉన్న చోట మోక్షాభిలాషం ఉండదు. ఆంజనేయ స్వామి వారు రెండు మనకు అనుగ్రహిస్తారు. అలాంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేస్తూ ఇప్పుడు మనం 76వ శివానందలహరి శ్లోక విశేషం తెలుసుకుందాం. భక్తిర్మహేశ పదపుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మసస్య అఖిలం సఫలం చ నాన్యత్. తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాన్యత్. భక్తిర్మహేశ పదపుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాన్యత్. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. మహేశ పదపుష్కరం పరమశివుని యొక్క పాదపద్మమును, ఇక్కడ పుష్కరం అంటే ఆకాశం, పరమశివుని యొక్క పాదం అనేటువంటి ఆకాశాన్ని ఆవసంతి ఆశ్రయించినటువంటి భక్తి, ఆ భక్తి కాదంబిని అంటే మేఘమాల, మేఘముల యొక్క వరుసను కాదంబిని అంటారు. కాదంబిని ఇవ మేఘమాల వలె పరితోష వర్షం ఆనందమనే వర్షాన్ని కురితే చేస్తుంది. అంటే పరమశివుడి యొక్క పాదమనే ఆకాశాన్ని ఆశ్రయించినటువంటి భక్తి అనే మేఘమాల అద్భుతమైన వర్షం కురిపిస్తుంది. మేఘం వర్షం కురిపిస్తుంది కదా. ఏమిటా అది చేయడం వల్ల ఏమిటి లాభం అంటే యస్య మనః తటాకః, యస్య మనస్తటాకః ఎవరి యొక్క మనస్సు అనే శిరస్సు, మన సరస్సు, సరహ అంటే తటాకః అంటే సరస్సు, యస్య ఎవని యొక్క
మనస్తటాక మనస్సు అనే సరస్సు సంపూరిత ఆ భక్తి అనే వర్షంతో నిండిపోతుంది. పరితోష వర్షం, ఆనందమనే వర్షం. భక్తి మేఘమాల ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశం పరమశివుడు యొక్క పాదం. పరమశివుడు యొక్క పాదబొమ్మలోని ఆకాశంలో ఇదంతా రూపకాలంకారం అంటారు. కాదంబిని ఇవ మేఘమాలలాగా ఉన్నది ఏది? భక్తి. ఏం కురిపిస్తుంది అది? మేఘం ఏం కురిపిస్తుంది? వర్షాన్ని కురిపిస్తుంది. కానీ ఇక్కడ భక్తి అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. పరితోష వర్షం, ఆనందమనే వర్షాన్ని కురిపిస్తుంది. అది విశేషం. తత్ఫలితంగా ఏమవుతుంది? యస్య మనః, వాడు ఎవడి యొక్క మనస్సు అనే తటాక సరస్సు సంపూరిత దాంతో నిండిపోతుందో, అంటే ఆనంద వర్షంతో నిండిపోతుందో, తజ్జన్మ వాడి జన్మ సస్యం అఖిలం సఫలం భవతి. వాడి జన్మ సర్వం అంతా కూడా సస్యం పంటలతో నిండింది. ఏమిటి సస్యం అంటే? ఇక్కడ జన్మ అనే పైరు. ఆ జన్మ అనేటటువంటి అఖిలం అంతా కూడా సఫలం, ఫలితంతో కూడినదవుతుంది, అంటే సార్థకమైనది అవుతుంది. అన్యత్ ఇతరమైనది నా సఫలం కాదు. ఇది రూపకాలంకారం. భక్తి అనేది పరమేశ్వరుని యొక్క పాదాలు అనే ఆకాశాన్ని ఆశ్రయించినటువంటి మేఘమాలలాగా ఉన్నది. ఆనంద వర్షాన్ని కురిపిస్తోంది. ఎవరి యొక్క మనస్సు అనే సరస్సులో ఈ ఆనంద వర్షం నిండిపోతుందో వాడి యొక్క పుట్టుక అనే సస్యం సఫలీకృతం అవుతుంది. ఓ పంట వేసామంటే పంట ఫలితంగా రావాలి కదా, ఆ పంటకు మంచి ఫలితం రావాలి కదా. ఇంకా ఇతరమైనది ఏం చేసినా కూడా నిష్ఫలమే. అంటే పరమేశ్వరుని యొక్క పాదములందు భక్తి కలిగి ఉన్న వారికి జన్మ అంతా ఆనందమయంగా ఉంటుంది, సార్థకమవుతుంది, జన్మ సార్థకత పొందుతాడు. అది విశేషం. ఇది రూపకాలంకారం. ఎలాగంటే పరమశివుడి యొక్క పాదాన్ని ఆకాశంతో పోల్చారు, భక్తి అనేదాన్ని కాదంబినితో పోల్చారు, మేఘమాలతో పోల్చారు. ఇంకా సరస్సు ఏమిటి? మనస్సు అనే సరస్సులో వర్షం ఏమిటి? ఆ వర్షం పరితోష వర్షం, ఆనందమనే వర్షం. భక్తి వల్ల ఆనందం కలుగుతుంది. ఆనందమనే వర్షం నిండిపోతుంది. ఆ వర్షజలం వల్ల మొత్తం నిండిపోతుంది. ఆనందమనే వర్షాన్ని కురిపిస్తుంది భక్తి అనే మేఘమాల. తత్ఫలితంగా సాధకుడి యొక్క, అంటే భక్తుడి యొక్క మనస్సు అనే తటాకం ఆ ఆనంద జలంతో, ఆనంద ప్రవాహంతో నిండిపోతుంది. తత్ఫలితంగా వాడు జన్మ అనే పంట సఫలం అవుతుంది, జన్మ సార్థక్యం అవుతుంది. అద్భుతమైన ఉపమాలంకార సహిత శివానందలహరి శ్లోకం. భక్తిర్మహేశ పదపుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాణ్యత్. ఇంకా దేనికి ఆ ఫలితం లేదు. నా అన్యత్, ఇంకా దేనికి ఆ ఫలితం రాదు. కేవలం పరమేశ్వరుడు యొక్క పాదపద్మమునందు భక్తి కలిగిన వాడి మనస్సే ఆనందంతో నిండిపోతుంది. సర్వేభ్యః పరమేశ్వరస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.